ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గించడంపై మరోసారి ఆలోచించాలని కేంద్రాన్ని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, గజేంద్ర షెకావత్ కు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం పోరాడతామని చెప్పారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది నేత కార్మికులు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ప్రదానం చేయనుంది. చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అన్ని శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు టీజీఏసీఓ ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు అధికారులు. ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక బృందాలకు ఏడాదికి 2 సార్లు ఉచితంగా చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. చేనేత కార్మికులకు 1 లక్ష వరకు రుణమాఫీ పథకాన్ని అమలు చేశామన్నారు అధికారులు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయాలని కోరారు. ముడి పామాయిల్పై 2018లో 44% దిగుమతి పన్ను ఉండేదని దాన్ని 27% వరకు తగ్గిస్తూ వచ్చారన్నారు. ఇటీవల 27% నుంచి 16.5%కి తగ్గించారని చెప్పారు. ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం తెలంగాణ రైతులపై పడుతుందన్నారు మంత్రి తుమ్మల. బీసీలకు న్యాయం చేయడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రయత్నిస్తున్నారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. బీసీలకు ఎలా న్యాయం చేయాలో బీజేపీ ఆలోచించలేకపోతోందని చెప్పారు. రాహుల్ పోరాటంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నేతలంతా అండగా ఉంటామన్నారు. బీసీలకు న్యాయం చేయడంపై బీజేపీ కనీసం ఆలోచించడం లేదని విమర్శించారు వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి మంత్రులతో పాటు ఈరోజు ఢిల్లీకి వచ్చి 42% రిజర్వేషన్స్ కోసము పోరాటం చేస్తున్నాము. బీజేపీ పార్టీకే క్లారిటీ లేదు. బీజేపీ పార్టీ రూల్డ్ స్టేట్స్లోనే వాళ్ళకి క్లారిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి ఈరోజు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఈ పోరాటము మేము సాగిస్తాము. రాహుల్ గాంధీ గారి ఏదైతే విజన్ ఉన్నదో దాన్ని రియాలిటీగా మార్చేందుకు మేము ఖచ్చితంగా పోరాటం చేసి దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చేస్తాం. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో కాజీపేట రైల్వే జంక్షన్ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ప్రసాద్ పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ను కోరారు. వరంగల్ కోటలోని 14 ఆలయాల పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించాలన్నారు. వరంగల్లోని ప్రాచీన ఆలయాలను ప్రసాద్ పథకంలో చేర్చడానికి కేంద్ర మంత్రి షెకావత్ హామీ ఇచ్చారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించడంపై స్పందించారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. 2 రోజులుగా బీసీ ధర్నాలో బిజీగా ఉన్నానని చెప్పారు. త్వరలో రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారని, ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారన్నారు మల్లు రవి.